హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇంకో వ్లాగ్ అనమాట. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్, డిఐఎంఎల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను కొన్ని, లైక్ కౌంటర్ టాప్ వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ అండ్ టీవీ యూనిట్ దగ్గర చాలా డస్ట్ ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అసలు చాలా బద్ధకం వేస్తుంది. అసలు క్లీన్ చేయాలంటేనే ఇంకా అదో పెద్ద పని అనేసి ఇంకా పక్కన పెడుతున్నాను అనమాట చాలా రోజుల నుంచి. సో ఇంకా ఈరోజు కుదిరింది క్లీనింగ్. సో క్లీన్ చేస్తూ నా డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఈరోజు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో చూసేయండి. మార్నింగ్ వచ్చేసి దోశ వేసుకొని దాని తర్వాత పాపకి తినిపించేసి ఇలా హార్లిక్స్ కలుపుకొని తాగుతున్నాను అనమాట. సో మా పాపకి లైక్ ఫుడ్ తినిపించాను. దాని తర్వాత ఇంకా లైక్ కర్రీ కూడా చేయాలి కదా, టొమాటో కర్రీ చేస్తున్నాను. దానికి ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను. కట్ చేయాలి కదా, కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ టొమాటో కర్రీ ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి ఇంకా కట్ చేసేసి కడాయిలో వేస్తున్నాను అనమాట. ఆయిల్, ఆవాలు, జీరా అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసిన టొమాటో వేసేసుకొని బాయిల్ చేసుకోవడమే, అంతే. దాని తర్వాత కొన్ని లైక్ 1.5 గ్లాస్ వేస్తాను వాటర్. 1.5 గ్లాస్ వేసేసి ఉప్పు పసుపు వేసేస్తాను ముందే. దాని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉడికించిన తర్వాత లాస్ట్లో కారం వేసేసుకుంటాను అనమాట. ఇక్కడ మా పాపకి ఫుడ్ నానబెడుతున్నాను అనమాట. రైస్ అండ్ పప్పు ఒక బౌల్లో వేసేసి నానబెడుతున్నాను. ఒక 2 అవర్స్ అలా 1 to 2 అవర్స్ నానబెట్టేసి దాని తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను పాప ఫుడ్ వచ్చేసి. ఇక్కడ కర్రీ అయిపోతుంది, లైక్ వాటర్ వేసేసి ఇంకా లిడ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత కారం వేస్తాననమాట. ఒక హాఫ్ బాయిల్ అవ్వాలి టొమాటో. ముందే కారం వేసేస్తే ఏంటంటే అది సరిగా బాయిల్ అవ్వదనమాట టొమాటో. లైక్ ఎగ్ పెట్టుకుంటున్నాను బాయిల్ చేసుకోవడానికి. టొమాటో కర్రీకి చాలా బాగుంటుంది కదా. సో ఇంకా ఫ్రెష్ అవ్వడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నెయ్యి రాసుకుంటున్నాను లిప్స్కి. లైక్ నెయ్యి అప్లై చేస్తే ఏంటంటే సాఫ్ట్ అండ్ ప్లఫీగా అవుతాయి లిప్స్. లైక్ మనకి న్యాచురల్ కలర్ కూడా వచ్చేస్తుంది అనమాట. మన లిప్స్కి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వచ్చేస్తుంది. నాకైతే మ్యాజిక్ లాగా పనిచేసింది, నాకైతే వర్క్ చేసింది నెయ్యి అనేది. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ రైస్ అయిపోతుంది. ఇంకా పాపకి ఫుడ్ ఫీడ్ చేసేసి ఇంకా నేను లంచ్ చేసేయాలి. క్లీనింగ్ కోసం అని ఇక్కడ అన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు, బద్ధకం వేస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఎవరు క్లీన్ చేస్తారా బాబు అనేసి అనిపిస్తుంది నాకైతే. పాపతో సరిపోతుంది ఫుడ్ ఫీడ్ చేయడము, చూసుకోవడము, మిగతా పనులు ఉంటాయి కదా, కుకింగ్, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, ఆరేయడము, ఇవన్నీ చేసేసరికి ఉన్న ఓపిక పోతుందన్నమాట. సో నవేడేస్ ఏంటంటే ముందు చేసేదాన్ని క్లీనింగ్, కానీ ఇప్పుడు కొంచెం బద్ధకం వేస్తుంది. అసలు ఎవరు క్లీన్ చేస్తారు అనేసి ఇంకా చాలా రోజుల నుంచి అలాగే పెట్టానన్నమాట ఇది. సో ఈరోజు కుదిరింది క్లీనింగ్ ఫైనల్లీ. చాలా డస్ట్ పట్టేస్తుంది ఎందుకంటే మా ఫ్లాట్ అరౌండ్ కన్స్ట్రక్షనే స్టార్ట్ అయిపోయింది. ఇటుపక్క కన్స్ట్రక్షనే, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ లైక్ బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షనే అవుతుంది. సో అలా అయిపోయింది. దాంతో చాలా డస్ట్ పట్టేస్తుంది ఇంట్లోకి. లైక్ ఈరోజు క్లీన్ చేశాను కదా, ఒక 2 డేస్కి నెక్స్ట్ డేకి మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది అనమాట. సో అది అలా అవుతుంది. సో ఇంకా లంచ్ చేసేస్తున్నాను ఇక్కడ.
టొమాటో కర్రీకి బాయిల్డ్ ఎగ్ అయితే చాలా సూపర్ కాంబినేషన్. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. సో, ఇక్కడ ఆరేసిన బట్టలు మడతేస్తున్నాను అనమాట. మా పాప చూడండి ఏదో హెల్ప్ చేయడానికి వస్తది. కానీ ఇంకా పనే పడుతది మాకు. సో, అదనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. టీ టైమ్. సో, మా హస్బెండ్ అప్పుడే వచ్చారు. సో, టీ పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాను. వంట అయిన తర్వాత ఇలా క్లీన్ చేస్తాననమాట. అప్పుడే క్లీన్ చేయను. లైక్ యూటెన్సిల్స్ వాష్ చేయాలి కదా! అది వాష్ చేసేసి పడుకుని పోయాననమాట. దాని తర్వాత ఈవినింగ్ ఇలా క్లీన్ చేసేసి ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేశాననమాట. టీ పెడుతున్నాను ఇక్కడ. టీ టైమ్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. టీ పెట్టడం కూడా నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంతో పెడతాను టీ. ఆ టైంని నేను ఎంజాయ్ చేస్తాననమాట. నేను ఎక్కడికైనా బయటికెళ్ళినా టీ తాగకపోతే నేను అస్సలు ఉండలేను. నాకు హెడేక్ వస్తదనమాట. ఎక్కడికైనా బయటికెళ్తే టీ తాగకపోతే ఇంకా సివియర్ హెడేక్ స్టార్ట్ అవుతది. సో, రోజుకి ఒకసారే తాగుతాను. మార్నింగ్ వచ్చేసి హార్లిక్స్ తాగుతాను అంతే. సో, విత్ బిస్కెట్స్ సూపర్ కాంబినేషన్. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి బాటిల్ వేస్ట్‌గా పడుందనేసి ఇంకా ఇది క్లీన్ చేసేసి మొత్తం స్టిక్కర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. క్లీన్ చేసేసి ఇంకా మనీ ప్లాంట్స్ ఉన్నాయి. పైన మనీ ప్లాంట్స్ పెట్టారనమాట. అవి కొన్ని స్టెమ్స్ అవన్నీ 2 స్టెమ్స్ తీసుకొచ్చాను పైకెళ్ళి. సో, అవి పెడదామని ఐడియా వచ్చిందనమాట. ఇంట్లో లేవు మనీ ప్లాంట్స్, అన్నీ ఎండిపోయాయి. సమ్మర్ కదా! సమ్మర్‌లో అన్నీ ఎండిపోయాయనమాట మా ఇంట్లో. సో, ఇవి ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. ఒక 2 స్టెమ్స్ తీసుకొచ్చి అలా పెట్టాననమాట. బాగుంటుంది కదా అనేసి. సో, ఇలా మనీ ప్లాంట్స్ బాటిల్స్‌లో వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమని కాదు, చాలా ఇష్టం అలా పెట్టడం. అండ్ ఆక్సిజన్ ఉంటుంది మనకి. అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ కూడా ఇస్తుందనమాట ఈ మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో. ఇది కిచెన్లోది మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ నింపేసి పెడుతున్నాననమాట. ఇది వీక్లీ చెయ్యాలి. నేను యాక్చువల్‌గా మంత్లీ చేస్తున్నాను అనమాట. నాకు ఎక్కడ కుదురుతుందండి. నాకు అస్సలు కుదరట్లేదు. నాకు కుదిరినప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడు ఇలా పెడుతుంటాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి మళ్ళీ క్లీన్ చేసేసి పెడతాననమాట. ఇలా మనీ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో మనకి గ్రీనరీ వైబ్ వస్తుంది. గ్రీనరీ వైబ్ అండ్ ఆక్సిజన్ కూడా ఇస్తుందన్నమాట. ప్యూర్ ఆక్సిజన్ మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ పాప వచ్చిన తర్వాత ఇంకా క్లీనింగ్ అనేది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటున్నాను. లైక్ రోజు అవ్వదు కదా, కుదరదు నాకు.
తను ఆఫీస్కి వెళ్ళిపోతారు. తనకి వంట చేసి పెట్టాలి కదా, బాక్స్లో పెట్టాలి, టిఫిన్ చేయాలి, పొద్దున్నే లేవాలి అండ్ ఇవన్నీ ఉంటాయి కదా అనేసి ఇంకా నేను క్లీనింగ్ అనేది ఒక లైక్ మంత్లీ 2 times అయినా చేస్తున్నాను అంతే. అంతకుముందు వచ్చేసి రోజు చేసేదాన్ని. సో అప్పుడు ఓపిక ఉండేదన్నమాట. ఇప్పుడు పాపతోటి అయిపోతుంది, అస్సలు కుదరట్లేదు. సో పాపని చూసుకునేసరికి నా పేషెన్స్ అంతా అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి సతాయిస్తుంది, అస్సలు తిందు. సో అది చూపించి ఇది చూపించి తినిపించాల్సి వస్తుంది అన్నమాట. నాకు అప్పటికే ఉన్న పేషెన్స్ అంతా అయిపోతుంది అన్నమాట. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్ సినారియో ఏంటో. మిగతా వాళ్ళు ఏంటంటే పాప ఉంది కదా, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉంటుంది కదా అనేసి అనుకుంటారు. కానీ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. నేను ఇప్పుడు పడుతున్నాను కాబట్టి, ఇప్పుడు ఆ సినారియోలో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది యాక్చువల్గా వాట్ ఇట్ హ్యాపెన్స్ అని. డైలీ వాళ్ళతో పడి వాళ్ళతో ఉండి ఒక్కొక్కసారి అయితే ఏడిపించేస్తుంది ఘోరంగా. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. సో అలా చేస్తుంది అనమాట. ఇప్పటికి ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది, రోజు రోజుకి అల్లరి ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇంకా మాటలు వస్తే ఎలా ఉంటుందో ఏమో, నాకు ఇంకా భయం అవుతుంది. సో ఇంకా అలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో అదనమాట. ఇక్కడ అంతా క్లీన్గా అయిపోతుంది. మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాము అంటే. సో ఇదండి బ్లాగ్. దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను రిప్లై కూడా ఇస్తాను. బాయ్, సీ యూ, టేక్ కేర్.